Hi guys, this is Shravani. Welcome to my channel. This video is all about my team lunch. So let's get this video started. సో మేము ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫే అయిన మాస్టర్ పీస్కి వెళ్ళాము. స్టార్టింగ్లో ఈ నేమ్ బోర్డ్ ఇంకా ఈ అంబియన్స్ ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బఫే ఫొటోస్ రివ్యూస్ ఆన్లైన్లో చూసాము. అక్కడికంటే లైవ్లో చూస్తే సూపర్గా ఉంది. ఎంట్రీలోనే ఇలా లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. అందులో చాట్ కౌంటర్, పాస్తా కౌంటర్, పిజ్జా కౌంటర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కౌంటర్స్, రైట్ సైడ్ ఏషియన్ ఫుడ్ ఉంది. ఈ బఫే టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 12 to 4 PM అండ్ ఈవినింగ్ 7 to 11 PM. మాకైతే 2 o'clockకి స్లాట్ దొరికింది. 12 o'clockకి స్లాట్ కావాలంటే ముందు రోజు బుక్ చేసుకుంటే బెటర్. మాకైతే టోటల్ 24 స్టార్టర్స్ ఉంటాయని చెప్పారు. వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను వెజ్ స్టార్టర్స్లో కొన్ని ట్రై చేశాను, బాగున్నాయి. నాన్ వెజ్లో చికెన్ అండ్ ప్రాన్స్ అయితే అద్దరిపోయాయి. అప్పటికే స్టార్టర్స్ అన్నీ తినేసి స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వచ్చాను. చికెన్ బిర్యానీ మన ఫేవరెట్ కాబట్టి సో ఫస్ట్ కొంచెం చికెన్ బిర్యానీ వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ జఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ ఉంటే అది కూడా ట్రై చేశాను. యాక్చువల్లీ మటన్ అయితే సూపర్ ఉంది. వెజ్ వాళ్ళకి కూడా మంచి ఆప్షన్సే ఉన్నాయి. వెజిటేబుల్ బిర్యానీ ఉంది, హక్కా నూడిల్స్, ఇంకా బటర్ ఫ్రైడ్ రైస్ ఉంది. ఇవే కాకుండా ఇంకా మన ఆథెంటిక్ స్టైల్ తెలుగు స్టైల్ ఆవకాయ ముద్దపప్పు అన్నం కూడా ఉంది. చూడండి ఎంత టేస్టీగా అనిపిస్తుందో. కొన్ని కాంటినెంటల్ ఫుడ్ కూడా ఉన్నాయి. ఇదైతే స్పినాచ్ రవోలి. ఇక్కడ ఇంకా డ్రింక్స్ ఉన్నాయి. నా డ్రెస్కి మ్యాచ్ అయిన బ్లాక్ కరెంట్ డిలైట్ తీసుకున్నాను. చూడ్డానికి పర్పుల్ కలర్లో చాలా బాగుంది కదా. జస్ట్ సోడాలా ఉంటుంది అనుకున్నాను, కానీ బ్లాక్ కరెంట్ టేస్ట్ బాగా తెలుస్తుంది. యూజువల్గా బఫేలో లైమ్ సోడా ఇస్తారు కదా, కానీ ఇక్కడ డిఫరెంట్ డ్రింక్స్ ఉన్నాయి. ఇంకా అన్నీ చూసి వచ్చి బిర్యానీ తింటున్నాను. ఇది మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కొంచెం, మటన్ బిర్యానీ కొంచెం తెచ్చుకున్నాను కదా, అవి రెండు టేస్ట్ చేస్తున్నాను. అలాగే మా టీం చాలా పెద్దది, సో ఇక్కడ కూడా బఫేలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అందరం డివైడ్ అయిపోయి ఎవరికి నచ్చినది వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక సెక్షన్కి వెళ్ళిపోయాము. నేనైతే అప్పుడే స్టార్టర్స్ హైప్ చేసి మెయిన్ కోర్స్కి వచ్చేసాను. వాళ్ళైతే ఇంకా స్టార్టర్స్లోనే ఉన్నారు. స్టార్టర్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 24 అంటే చాలా ఆప్షన్స్ కదా, ఎక్కడ ఇన్ని ఆప్షన్స్ లేవు. అందుకేమో ఇది బిగ్గెస్ట్ బఫే. ఇన్ని ఆప్షన్స్లో అసలు అబ్బో ప్లేట్ మొత్తం ఫుల్ అయిపోయింది. కానీ నేనే అన్నీ టేస్ట్ చేయాలని చెప్పి కొన్ని తెచ్చుకున్నాను. అన్నీ ఒక పీస్ తెచ్చుకున్నాను ట్రై చేయడానికి. ఇక్కడ మా కొలీగ్ భావన, తను హాయ్ చెప్తుంది. ఓవరాల్గా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. బార్బిక్యూలో ఓన్లీ కొన్ని ఐటమ్స్తే ఉంటాయి. వెజ్ వాళ్ళకైతే చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ బఫేలో వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మస్ట్ విజిట్ బఫే ఇన్ హైదరాబాద్. ఏంటి నాన్స్ ఇంకా రోటీస్ లేవు అనుకుంటున్నారా? మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి నాన్స్, రోటీస్ తీసుకొని వచ్చేస్తారు విత్ పన్నీర్ బటర్ మసాలా ఆల్సో. యూ కెన్ ఎంజాయ్ దాట్. టోటలీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఇక్కడ మాది కొంచెం ఫన్ టైం నడుస్తుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ టీమ్ లంచ్. నా స్టమక్ ఏమో ఫుల్ అయిపోయింది. ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడ్డానికి వచ్చాను. ఈ సెక్షన్ మొత్తం ఆంధ్ర సెక్షన్. సో ఇది గుత్తి వంకాయ మసాలా, ఇదైతే గన్ పౌడర్ తిండోర ఫ్రై, అండ్ ఇలా మన ఆంధ్ర స్టైల్కి సంబంధించిన పప్పు, సాంబార్, అన్నం అన్నీ ఉన్నాయి. సాంబార్ అయితే ఫుల్ లోడెడ్ విత్ వెజ్జీస్తో ఉంది. ఇంకా ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అయిపోయింది కదా, నార్త్ ఇండియన్ ఫుడ్. ఇక్కడ వెజ్ పావ్, శాండ్విచ్, అక్కడ చూసారా డోనట్స్ బ్యాగ్ తగిలిచ్చారు. ఇక్కడ రాజ్మా మసాలా, ఇంకా సోయా చాప్, ఇవన్నీ నార్త్ ఇండియన్ స్టైల్స్. అసలు ఒకటి కాదు, మొత్తం వరల్డ్లో ఎన్ని అయితే ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఏషియన్, వెస్టర్న్, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది నాన్ వెజ్లో చేపల పులుసు. యాక్చువల్గా మనకు ఎప్పుడు ప్రాన్స్ స్టార్టర్స్గా ఇస్తారు కదా, ఇక్కడ చేపల పులుసు 2 types ఉన్నాయి. ఇక అన్ని రకాల పికెల్స్, పాపర్స్ ఉన్నాయి ఈ సెక్షన్లో అయితే. నెక్స్ట్ ఇంకా ఇది డెజర్ట్ సెక్షన్. జిలేబీ, మోతీచూర్ లడ్డు, రైస్ కీర్, రస్మలాయి, గులాబ్ జామున్, ఇంకా సూజీ కా హల్వా,
హల్వా కూడా టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మన ఫేవరెట్ హాట్ చాక్లెట్ ఫడ్జ్. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంది. మొత్తం చాక్లెటీ అండ్ బ్రౌనీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ మధ్యలో అన్ని పేస్ట్రీస్ ఉన్నాయి, అన్ని స్మాల్ పీసెస్ చిన్న చిన్నవి ట్రై చేయొచ్చు. ఇంకా మధ్యలో ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇదైతే అందరి ఫేవరెట్ కొరియన్ సెక్షన్ అనమాట. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి కొరియన్స్లో కూడా. ఓన్లీ మనం సూషియే చూస్తూ ఉంటాము జనరల్గా, అది కొంచెం క్వైట్ ఫేమస్ కదా. ఇక్కడైతే డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి. 2 to 3 టైప్స్ ఆఫ్ సూషీస్ కూడా ఉన్నాయి. కొరియన్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. ఇన్ని ఐటమ్స్ తినలేము కానీ అసలు అట్లీస్ట్ ట్రై కూడా చేయలేము. కొంచెం ట్రై చేయాలన్నా కూడా అవ్వట్లేదు. బట్ నేను జస్ట్ ఎలా ఉంటుందో చూడాలని మొత్తం అంతా షూట్ చేస్తున్నాను. ఈ బఫే అయితే మేము వెళ్ళినప్పుడు చాలా బిజీగా ఉన్నింది. నేనైతే తర్వాత షూట్ చేశాను అందరూ వెళ్ళిపోయాక, లేకపోతే ఫుల్ ప్యాక్ ఉండిపోయింది. మధ్యలో ఆ ఫ్లవర్ అయితే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది, అది జస్ట్ లైటే కానీ బాగుంది. అవన్నీ చూసాక ఇప్పుడైతే నేను చాట్ సెక్షన్కి వచ్చాను. ఇక్కడ నార్మల్ చాట్లాగా అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బేల్పూరి, పానీపూరి, మసాలా పూరి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇదైతే హలీం కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్ కౌంటర్లో, అది చేసి చాలా బాగుంది. ఇక్కడ లైవ్ కౌంటర్లో ఇంకొకటి మనం అడిగితే రైస్ నూడిల్స్ కూడా చేస్తున్నారు. నేను ఒకసారి మళ్ళీ ఈ ఫౌంటైన్ దగ్గరకు వచ్చాను ఇంకో బయట తిందామని. ఇదైతే క్యారమెల్ ఇంకా చాక్లెట్ రెండు ఉన్నాయి. యూజువల్గా ఓన్లీ చాక్లెట్ అవైలబుల్గా ఉంటుంది, క్యారమెల్ కాదు. బట్ ఇక్కడ రెండు ఉన్నాయి. రెండులో అలా డిప్ చేసుకుని తింటే చాలా బాగుంది. నాకు నచ్చిన కొన్ని డెజర్ట్స్ తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే ఈ డోనట్ ట్రై చేస్తున్నాను. డోనట్ సాఫ్ట్గా బాగుంది. నెక్స్ట్ ఇంకా మోతిచూర్ లడ్డు, ఒక మూస్, చాక్లెట్ మూస్, అది హాట్ చాక్లెట్ ఫడ్జ్ అయితే టేస్టీ అండ్ యమ్మీ. ఇంకొన్ని చిన్న పేస్ట్రీస్ తెచ్చుకున్నాను. జిలేబీ కూడా తెచ్చుకున్నాను చిన్న పీస్. డోనట్ బాగుంది కాబట్టి ఇంకో బయట తింటున్నాను. ఇంకా అన్ని ఐటమ్స్ ట్రై చేసి లాస్ట్లో ఐస్ క్రీమ్కి వచ్చాను. ఐస్ క్రీమ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఈజ్ బటర్ స్కాచ్. సో బటర్ స్కాచ్కి టాపింగ్స్ కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే చాక్లెట్ ఇంకా వైట్ అండ్ బ్లాక్ చాకో చిప్స్ వేసుకున్నాను. మొత్తానికి ఈ ఐస్ క్రీమ్తో నా లంచ్ని ఎండ్ చేశాను. ఇంకా లాస్ట్లో మా కొలీగ్స్తో కొన్ని ఫొటోస్ దిగాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.